జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధం రెఫరెండానికి సిద్ధం. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అంటారు. కాంగ్రెస్ కి పాలించడం చేతకాదంటారు మరొకరు. ఏడాదిలోనే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేస్తుందంటున్నారు ఇంకొందరు. ఇలా విమర్శించే విపక్ష నేతల నోళ్లు ముయించే టైం వచ్చేసింది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో కాంగ్రెస్ కున్న ఆదరణ ఏంటో తెలంగాణ మొత్తానికి చాటు చెప్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ నెల 9న మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం అందించింది తెలంగాణ ఎలక్షన్ కమిషన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి బై ఎలక్షన్ పై ఫోకస్ చేశారు. ఏ అభ్యర్థిని నిలబెడితే సులభంగా గెలవచ్చు అన్న విషయంపై మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ను కూడా పార్టీలో చేర్చుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ లో తమ పార్టీ పుంజుకుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ తమకు మద్దతిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. షెడ్యూల్ విడుదలవ్వక ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ యాక్టివిటీస్ పెంచాలని పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టేసింది. అజారుద్దీన్ తనకే టికెట్ కేటాయించాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. నవీన్ యాదవ్ కూడా తనకు బీఫామ్ ఇస్తే గెలిచి తీరుతానని చెప్తున్నారట. పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది పేర్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ పార్టీ రెఫరెండంగా తీసుకుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ ఉప ఎన్నికలో గెలుపే అన్ని విమర్శలకు సమాధానం చెప్తుందంటున్నారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు సహకరిస్తుందా, లేక కాంగ్రెస్ నే తమకు సహకరించమని అడుగుతుందా, లేదంటే విడిగా పోటీ చేస్తుందా అనేది చూడాలి.